ఈ రోజుతో ఆషాఢ మాసం యొక్క చివరి రోజు ఆదివారము అమావాస్య కావడంతో ఈరోజు అధిక సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రి క్షేత్రానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని వివిధ రకాలైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. మరి విశేషంగా ఈరోజు చిట్ట చివరి రోజు కావడంతో దేవస్థానం 50 మంది సిబ్బంది, వేద పండితులు, అర్చకులు, అలాగే వివిధ శాఖల అధికారులు, ఈవోతో పాటుగా అందరూ ఈరోజు అమ్మవారికి సారె సమర్పించి ఈ ఆషాఢ మాసం యొక్క ఈ ఉత్సవాన్ని సుసంపన్నం చేసుకోబోతున్నాము. మరి ఇంత గొప్పగా భక్తులు ఆషాఢ మాసంలో స్పందించి వేలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, వారు తయారు చేసుకొని తెచ్చినటువంటి నివేదన అన్నీ అమ్మకు సమర్పించడం మరి చాలా భారతదేశంలోనే బహుశా ఇంత విశిష్టంగా కార్యక్రమాలు ఎక్కడ జరిగి ఉండవేమో అనిపించేంత గొప్పగా విజయవాడ పురవాస్తవ్యులు, చుట్టుపక్కలటువంటి గ్రామస్తులు తండోపతండాలుగా, ముఖ్యంగా మహిళా సంఘాలు గుంపులుగా ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతం నుంచి విచ్చేసి మరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆషాఢ మాసానికి ఉన్న విశిష్టతను ప్రజలందరికీ చాటి చెప్పేలాగా దేవస్థానం సనాతన ధర్మం వైపు అడుగులు వేస్తున్నటువంటి ఆ తెలియజేసే కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం కృపా కటాక్షాలు రాష్ట్రం పైన, దేశం పైన ఉంటూ అమ్మవారు అందరినీ రక్షించాలని, రాష్ట్రాన్ని, దేశాన్ని సుభిక్షంగా ఉండాలని, అమ్మను నమ్ముకున్న భక్తులు అందరూ కూడా శాంతి సౌఖ్యాలతో వర్ధిల్లాలని మనసారా ప్రార్థిస్తున్నాము. శ్రీమాత్రే నమః. ప్రవాళకర్ణాభరణహంత్రినేత్రాం శ్యామాం సమస్తాభరణస్రగాఢ్యాం వారాహి సంజ్ఞాం ప్రణతోస్మి నిత్యం. ఈ మాసము వారాహి నవరాత్రోత్సవ మాసము. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు కూడాను వారాహి నవరాత్రాలు జరిపే మాసం. ఈ మాసంలో అమ్మవారిని ఉపాసన చేయలేనటువంటి వారు పసుపు కుంకుమలతో, సౌమంగళ్య ద్రవ్యాలతో అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి ద్రవ్యాలు సమర్పణ చేసి అర్చిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. అందులో ఈ మాసంలోనే మనకి శాకంబరి ఉత్సవాలు కూడాను అత్యంత వైభవపేతంగా జరిగినాయి. ఈ వారాహి నవరాత్రోత్సవ మాసము ఈరోజు అమావాస్య. ఈ అమావాస్యతో ఈ మాసము పరిసమాప్తి అవుతున్నది. జై దుర్గా భవాని, దుర్గే దుర్గతి నాశిని అని అమ్మవారిని తలుచుకుంటే చాలు మనకున్న దుర్గతులన్నీ పోతాయని చెప్పి నానుడి ఉంది ఇక్కడ. ఈ ఆషాఢ మాసం సుమారు ఒక దశాబ్ద కాలం క్రితం మనం పవిత్ర సారె అని ఒక కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అది మన ఇంటి ఆడబడుచుకి ఎలాగా పసుపు, కుంకుమ, చీర, ఇంకా మనకు తగ్గట్టుగా దానికి వివిధ రకాలైన పూజా ద్రవ్యాలు ఎలా మన ఆడపడుచుకు ఇస్తావో అలాగ ముందు అమ్మవారికి పవిత్ర సారె రూపంలో ఇవ్వటం అనేది ఒక కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. అది దినదిన ప్రవర్ధమానం అవుతున్నట్టు ప్రతి సంవత్సరం పెరుగుతూ వెళ్ళి ఈ సంవత్సరం అత్యధికంగా అన్ని ఊళ్ళ నుంచి అమ్మవారికి పవిత్ర సారె తేవడం జరుగుతుంది. అమ్మవారికి చలివిడి అంటే కడుపు చల్లగా ఉండటానికి అన్నట్టుగా, తర్వాత పసుపు కుంకుమ, అమ్మవారికి చీర, ఇంకా వాళ్ళకి తగ్గట్టుగా బహుమతులు అన్నీ అమ్మవారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆషాఢ మాసంలోనే మన శాకంబరి ఉత్సవాలని కూడా మన గుళ్ళోనే, ఈ పవిత్ర సారె అనేది కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే మన గుళ్ళోనే మొదలు పెట్టాము. తర్వాత ఇంకా అన్ని దేవాలయాల వాళ్ళు దీన్ని అనుసరించడం జరుగుతోంది. దాదాపు 10 టన్నులు, రోజుకి 10 టన్నులు, 8 నుంచి 10 టన్నుల వరకు కూరగాయలు, పళ్ళు, ఫలాలు, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ అమ్మవారికి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మళ్ళీ మనం కదంబ ప్రసాదం అని సాంబార్ అన్నంతో చేసి వచ్చిన భక్తులందరికీ దర్శనం ఉన్నంతసేపు అమ్మవారికి నివేదన పెట్టి భక్తులకు ఇవ్వడం జరుగుతుంది.